జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. అమ్మ, ఎవరైనా ఆడబిడ్డలుంటే అలాగే ఎవరైనా సున్నిత మనసుకులుంటే దయచేసి మీరు దండం పెడుతున్నా, ఈ ఒక్క న్యూస్కు కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ న్యూస్ ఎట్టా చెప్తానో నాకే అర్థం కావడంలే. కాబట్టి ఏదైనా కొంచెం కఠినమైన పదాలు కూడా వాడొచ్చు. కాబట్టి సున్నిత మనసుకులు కొంచెం ఈ వార్త వరకు కొంచెం దూరంగా ఉండండి. లేదులే అన్నా పర్వాలేదులే అని చెప్పి మీకు ఏమన్నా అనిపిస్తే చూడండి. నేను బూతులే మాట్లాడినాను, కానీ ఏంటంటే నేను మాట్లాడే మాటలు కొన్ని కఠినంగా ఉంటాయి. అందుకని ఎప్పుడు చెప్పలే ఇంతవరకు ఈ మాట, దీనికోసం చెప్తున్నా. వీళ్ళకి ఏం పోయే కాలమో కానీ ఏ మాత్రం కూడా సిగ్గు లేకుండా, నీతి నియమాలు లేకుండా, విచక్షణ కూడా లేకుండా పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISIతో కలిసి మన దేశానికి ద్రోహం చేస్తున్నారు. ఏం కాదు, పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన దేశం మీద దాడి చేసేది కాదు యా స్వామి. మనోళ్ళు పోయి వాళ్ళతో కలిసి మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేస్తారంటే ఇంతకంటే దరిద్రము, ఇంతకంటే దౌర్భాగ్యము ఏముంటుంది? ఇంతకు వీళ్ళు ఎవరు మింగితే పుట్టినట్టు, ఎవరు మింగితే పుట్టినట్టు అంటాలే. ఎవరికి పుట్టినట్టు? నాయన గారు ఏడుండారా? కాదు, ఈ దేశంలో సకల సదుపాయాలను పొందుతా, పందుల్లా ఊర పందుల్లా బతుకుతా. పాకిస్తాన్ వాళ్ళు నాకే దానికి సిగ్గులే ఒకరవన్నా, లజ్జలా కొంచెం అన్నా కూడా ఇది కూడా ఆడోళ్ళేంటి కూడా అయ్యే పనులు. న్యూస్ చూడండి ఎంత దారుణమో. ఏంది నిజంగా మనకు మితి మీరిన స్వేచ్ఛ ఎక్కువైపోయింది మన దేశంలో. స్వేచ్ఛ ఎక్కువైపోయి దరిద్రం రాజ్యాంగంలో చాలా అన్ని ఇప్పటికి కూడా లోసుకులు ఉన్నాయి. అదేవిధంగా చట్టాల్లో ఉండేటటువంటి దరిద్రం కొంతవరకు లోపాలను అనుకూలంగా మార్చుకొని వీళ్ళు ఇష్ట ప్రకారం ఊరేగుతారు. న్యూస్ చూడండి ఒకసారి. ఇంకొక విషయం తెలిసిన చెప్పినా కదా, పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు ఇంకొకరు మన దేశం మీద చేశారంటే సరే, వాళ్ళకి మనం శత్రు దేశం అనుకోవచ్చు. వీళ్ళకి వచ్చేసి భారతదేశం వీళ్ళకి మాతృదేశమే కదా. ఇక్కడ మరొక విషయం ఏంటంటే పెంపకంలో కూడా తేడా ఉంటుంది, విపరీతమైన తేడా. వీళ్ళేమో ఎంతసేపటికి డబ్బు అని చెప్పేసి డబ్బు వెనకాల బరిగిస్తూ ఉంటారు. ఈ తల్లిదండ్రులు కూడా అతిగా స్వేచ్ఛనివ్వడం, గాలికి వదిలేస్తా ఉండడంతో కొంతమంది అయితే విచ్చలవిడిగా పెరిగి జాతి వ్యతిరేక శక్తులుగా తయారవుతారు. సరే, న్యూస్ విషయానికి వస్తే జ్యోతి మల్హోత్రా ఈవిడ గారు హర్యానాకు చెందినటువంటి హిస్సార్ పట్టణానికి చెందిన యువత అన్నమాట. ఈవిడ ఒక ట్రావెల్ బ్లాగర్, అదేవిధంగా ఒక యూట్యూబర్ కూడా. ట్రావెల్ విత్ జో అనేటటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతుంది. ఆ యూట్యూబ్ ఛానల్కు 3 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. పైగా ఒక ఉన్నత కుటుంబానికి, అంటే బాగా వాళ్ళ కుటుంబం పేరు మోసిన కుటుంబం, బాగా పైసలు ఉండే కుటుంబం అనమాట. ఆ కుటుంబానికి చెందిన ఆవిడ అనమాట. అయితేనేమి పిచ్చి తిరుగుళ్ళు తిరుగుతా ఎందుకులే, నాకు రుబ్బుతున్నాయి కడుపులో కానీ కంట్రోల్ చేసుకుంటున్నా. పిచ్చి తిరుగుళ్ళు తిరుగుతా అన్ని వ్యసనాలకు బానిసైపోయి చివరకు మన శత్రు దేశం అనేటువంటి పాకిస్తాన్కు సహాయం చేసే పరిస్థితికి దిగజారిపోయింది. పేరేం పేరు? జ్యోతి మల్హోత్రా. హిందువే. ఇప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, ఎంతో మంది అసలు మన దేశ స్వాతంత్రం కోసం ఎవరైతే పోరాటం చేశారో ఎంతో మంది చావుకు కారణం ఎవరా? ఏడుండే దరిద్రం ఉండాలే కదా, వీళ్ళే కదా. నాకు వీళ్ళు ఎవరు మింగితే పుట్టారో నాకు తెలియదు, కానీ వీళ్ళు పోయి బ్రిటిషర్లకు సాయం చేస్తారు, మొఘలాయలకు సపోర్ట్ చేస్తారు, వాళ్ళతో దోస్తీ చేస్తారు, మన వాళ్ళని పొట్టన పెట్టుకుంటారు. వీళ్ళేమో మన దేశం కోసం, మన భూమి కోసం, మన స్వేచ్ఛ కోసం, మన ప్రజల కోసం, మన స్వతంత్ర జీవనం కోసం, మన హక్కుల కోసం పోరాటం చేసే వాళ్ళు బలి తీసుకుంటారు. ఇంతకంటే దరిద్రం ఇంకేముండదు స్వామి, ఇంతకంటే దరిద్రం ఏముండదు. ఈవిడ గారు తన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబర్లను పెంచుకునేందుకు తరచుగా పాకిస్తాన్లో పర్యటన చేస్తా అక్కడ విషయాలను తన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తూ ఉన్నింది. సరే, ఇంతవరకు బాగానే ఉండదు అనుకుందాం. చెప్పాలంటే అది ఉగ్రవాద దేశం, పైగా మన శత్రు దేశం. ఆ దేశం నీడ కూడా మన మీద పడకూడదు, అవునా కదా? కానీ పోతా ఉన్నది, చేస్తా ఉన్నది. ఈవిడ గారు 2023లో పాక్ పర్యటనకు పోయింది. పాకిస్తాన్లో పర్యటిస్తున్న సమయంలో పాకిస్తాన్కు చెందినటువంటి గూఢాచార సంస్థ ISI ఏజెంటో ఎవరా ఆసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్తో పరిచయం ఏర్పడింది. ఇంకా దోల కదా, ప్రేమ అనకూడదులే, నేను దానికి దోల అని పేరు పెడుతున్నా. దోల ఎక్కువైపోయి వాడితో ఏకంగా శారీరక సంబంధం పెట్టుకునేది. శారీరక సంబంధం అంటే ఎవడు సరిపాలా, భారతదేశంలో ఉండేవాడు ఎవడు కూడా ఇంకా సరిపాలాయా, ఇంకా పాకిస్తాన్ వాడు కావాల్సి వచ్చింది, ఇంకో నేను ఇక్కడ ఇంకో మాట చెప్తా. చాలా మంది ఇప్పటికి కూడా మేము సెటిల్ అయ్యి బాగా సంపాదించుకొని అప్పుడు చేసుకుంటాం పెళ్ళిళ్ళు. ఏది నువ్వు పెళ్లి చేసుకునేది? మీ అట్టాటోళ్ళు ఉండబట్టే, కాలబడబట్టే వీళ్ళంతా పక్కన వాళ్ళు ఎత్తుకుంటారు. మీరేమో 24 గంటలు డబ్బు అని చెప్పేసి డబ్బు వెనకాల పరిగెత్తారు. మేము సెటిల్ అవ్వాలా, బొక్క బొచ్చాను అని చెప్పేసి వాళ్ళేమో దొబ్బుకొని ఏ లంగా కొడుతానో లత్కోరు కడుతానో పోతారు. ఏంది ఇదంతా కూడా? చాలా మంది చూస్తాయను పెళ్ళిళ్ళు వద్దు. వాళ్ళేమో పందులు ఇన్నట్టు ఎంత ఉంటే మీరేమో పెళ్ళిళ్ళు వద్దు అంటారా? కాదు, ఇంకా మన జనాభా పెరిగేది ఎట్టా? సగం మరి ఈ దేశానికి
ప్రమాదం ఎవరు వెళ్ళాలంటే మీ వల్లనే. ఇంకా మన జనాభా ఎట్ట పెరుగుతుంది? పక్కన వాళ్ళు అనే దానికి అసలు మన హక్కు ఏడాది అంటాలే, హక్కు ఉన్నది అసలు. ఎంతమంది చూస్తూ ఉంటాం. మీరేమో డబ్బు వెనకాల పరిగెత్తారు, ఒకడు కనీసం కిలోమీటర్ దూరం కూడా పరిగిలేడు. వాడికి మాత్రం వేరే పనిలే, జిమ్ములకు పోతాడు, వాకింగ్ పోతాడు, రన్నింగ్ పోతాడు, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటాడు, వాడికి వేరే పనిలే. మన అమ్మాయిలను టార్గెట్ చేసి ఇంకా వాళ్ళ లవ్ జిహాద్ అని తొక్క ఇంకోటని చెప్పేసి ఇలా మెంగబెట్టేదే వాళ్ళకి పని. మీరేమో సెటిల్ అవ్వాల్సి వచ్చా. ఇదంతా దీనికి కారణం ఎవరు చెప్పండి? మీరు కాదా? మీరు అవునా కాదా అంటాలి. ఖచ్చితంగా మన దేశానికి నష్టం జరిగిందంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యులే. ఏంది ఇదంతా కూడా? సరే, ఈవిడి గారు వాటితో శారీరక సంబంధం పెట్టుకొని అప్పటి నుంచి వాడి కోసం పనిచేయడం ప్రారంభించింది. ఎట్లా? పాకిస్తాన్ గూఢాచారిగా యూట్యూబ్ ఛానల్ ముసుగులో మన దేశంలోని సున్నితమైనటువంటి ప్రాంతాలకు పోయి అక్కడ వీడియోలు తీసి అక్కడ వాళ్ళను ఇంటర్వ్యూలు చేస్తా ఆ విషయాలను పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లకు పంపిస్తా ఉన్నదంట. వాట్సాప్, టెలిగ్రాము, స్నాప్చాట్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పాకిస్తాన్ ఏజెంట్లకు మన దేశానికి సంబంధించినటువంటి భద్రతా విషయాలను అందించడం మొదలుపెట్టింది. ఇంక వాటితో పనుకుంటామండి. వాడు బాగా ఎందుకులే అని ఎంత బాగుంటుంది. అందుకని చెప్పేసి ఈ దేశం కంటే పక్కనోడిదే బాగా ఎక్కువైపోయింది, పక్కనోడిదే మురిపోయిపోయింది. నేను ఇక్కడ ఒక మాట చెప్తా, కొన్ని ఓపెన్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో ఉండాలి కదా, చాలా మంది ఏంటంటే మన భారతీయులతో పాటు పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళు కూడా ఉంటారు. అయితే విషయం ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళతో ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకునే వాళ్ళు భారతీయులు చాలా మంది ఉన్నారు. కావాలంటే మీలో ఎవరైనా కూడా ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో ఎవరైనా ఉండేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి కామెంట్ పెట్టండి. కానీ భారతీయ మొగాళ్ళతో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న పాకిస్తాన్ ఆడదే లేదు. అర్థమవుతుందా? ఎవరు గొప్ప ఇందుకు గదంటారా మనం ఈ మారు బతుందా? 1000 సంవత్సరాల పాటు బానిసలుగా బతికినా కూడా ఇంకా మనకు సిగ్గు రాకపోయినా, ఇంకా మనకు లజ్జ రాకపోయినా, ఓడి శత్రువు అని చెప్పి తెలిసి కూడా ఓడి పక్కనే పోవాలంటే ఇంతకంటే ఇంకేం మాట్లాడాలా? ఇంతకంటే దరిద్రం ఇంకేముంటుంది? మీ బతుకులో చావడినా మీకంటే మీ వల్ల అసలు మీ వల్ల దేశానికి లాభమే లేదు ఏమే. కానీ ఎందుకు మీ అట్టోళ్ళు బతకడము? రేపు మీ బిడ్డలు వాళ్ళు వచ్చి పెట్టిపోతారు. అదేనా మీకు కావాల్సింది? అదేనా మీకు కావాల్సింది అంటలే. దేశం కోసం బతకని బతికేనా? ధర్మం కోసం బతకలేని బతికేనా? మీకంటే బురదలో బొల్లే పందుల మేలు కదా అంటాలే. అయితే మొన్న పెహల్గాంలో దాడులు జరిగిన తర్వాత మన కేంద్ర ఏజెన్సీలు పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నటువంటి అందరు వ్యక్తులపైన నిఘా పెట్టినారు. వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను చెక్ చేయడం ప్రారంభించారు. అంతే, ఈ కేంద్ర ఏజెన్సీలకు ఈ లత్కోర్ముండ దొరికింది. ఏది? ఈ పత్తి గింజ దొరికింది. పాకిస్తాన్కు భారత్కు చెందినటువంటి సున్నితమైన విషయాలను అందిస్తా పట్టుబడిపోయింది. దీంతో వెంటనే హర్యానా పోలీసులు ఈ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా ఏదో దీని పుట్టకలో ఏదో లోపం ఉండాలి. ఇది ఎట్టయితే పాకిస్తాన్ చేసిందో దీని పుట్టకలో కూడా ఏదో పాల్ట్ ఉండాలి. లేకపోతే ఏంది ఇదంతా? ఏందంటాలే. ఈవిడి గారిని ప్రస్తుతం ఒక రహస్య ప్రదేశంలో విచారిస్తారంట. ఇప్పటికే మన దేశ రహస్యాలను పాకిస్తాన్కు అందించినట్టు ఒప్పుకునింది. చెప్పాలంటే ఈవిడి గారు పెహల్గాం టూర్కి పోయి అక్కడంతా ఫోటోలు అంతా తీసి వాడికి పంపించింది. పెహల్గాంలో ఉగ్రవాద దాడి జరగడానికి కారణం కూడా ఈ పత్తి గింజే. మీకు అర్థమైందా? నేను ఎక్కువ మాట్లాడలేక పత్తి గింజ అంటున్నాం, దానికి డబుల్ మీనింగ్ ఏమొచ్చాదో మీరు అర్థం చేసుకోండి. అది ఇకపోతే ఈ పత్తి గింజకు పాకిస్తాన్కు చెందినటువంటి 5 ఐఎస్ఐ ఏజెంట్లతో నేరుగా సంబంధాలు ఉన్నాయంట. అంతేకాకుండా వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ అడ్రస్లు కూడా ఈవిడ దగ్గర నుంచి పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఈ జ్యోతి మల్హోత్రా మాత్రమే కాకుండా ఈ విధంగా దేశద్రోహం చేసేవాళ్ళు మరో 6 కూడా హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళంతా కలిసి ఒక టీంలా పనిచేస్తా మన దేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ కోసం పనిచేస్తారంట. ఇకపోతే నాకేం చెప్పాలో నాకు అర్థం కాల. నిన్న ఇదే మాదిరే దేవేంద్ర సింగ్ దిల్హాన్ అని చెప్పేసి వాడు యాక్చువల్ అయితే ఒక స్టూడెంట్ పంజాబ్లో ఉండి చదువుకుంటా ఉంటాడు. వీడు హర్యానాకు చెందినవాడు. అయితే వీడు పోయేసి ఈ పంజాబ్లో ఉన్నటువంటి ఆర్మీ కంటోన్మెంట్లోకి పోయేది, ఏది వాళ్ళ డౌట్ రాకుండా ఆ ఫోటోలన్నీ తీసుకునేది, పోయేసి పాకిస్తాన్లో కర్తార్పూర్ కారిడార్ అని చెప్పి ఉంటుంది, ఆడికి పోయేది. వాళ్ళ పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లకి సమాచారం అంతా ఇచ్చేది. ఇంక ఏం చెయ్యాలా నాకు అర్థమే కావడంలా. ఏంది ఈ మారి తయారవుతారే? ఒక పక్క దేశం కోసం ప్రాణం దారిపోసే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ త్యాగాలు విలువ లేకుండా చేస్తున్నారే. వాళ్ళ త్యాగాలు విలువ లేకుండా చేస్తున్నారే. ఏమి చేస్తే తప్పు చెప్పండి వీళ్ళను. నిజంగా షరియాలానో ఏదో అంటారు, దాన్ని మించిన ఏదో చట్టం తేవాలి మన దేశంలో. నడి బజార్లో నిలబెట్టి ఇటువంటి తప్పు చేస్తే ఇంతకంటే క్రూరమైన చావు వస్తుందని చెప్పి నిలబెట్టి ముక్కలు చేయాలి. అది కూడా ఎంత క్రూరంగా అంటే అంత క్రూరంగా. నీకు నిద్ర పోవాలన్నా కూడా కళ్ళ కూడా మళ్ళీ అదే రావాలి. ఆ విధమైన చావులు వీళ్ళకి వస్తే కానీ మిగతా వాళ్ళలో భయం పుట్టదు. ఏంది స్వామి దరిద్రము?
ఎటువంటి దేశంలో పుట్టామయ్యా? ఎటువంటి వారసలుగా బతుకుతున్నామయ్యా? వీరుల రక్తం ప్రవహిస్తుంది మనలో. అలాంటిది మన దేశానికి ద్రోహం చేస్తా, శత్రు దేశాలకు సపోర్ట్ చేస్తారా? ఏమి నాకు తిట్టాలన్నా, నాకు ఇంక ఏం చేయాలన్నా కూడా నాకు అర్థమే కావాలి. మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైనా మీ కళ్ళకి ఇలాంటి వాళ్ళు శత్రు దేశాలకి జిందాబాదులు కొట్టేవాళ్ళు, వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడేవాళ్ళు కనపడితే మనం ఏమైపోయినా ఇబ్బందిలే, వాళ్ళు మాత్రం ఉండకూడదు. అర్థమవుతుందా? వాళ్ళకి ఖచ్చితంగా మీరు చట్టరీత్యా మీరు ఏం చేస్తారో మీరు చేయండి. మీ శక్తి సరిపోదనుకుంటే చాలామంది ఉంటారు, ఏది జాతీయవాదులు, వాళ్ళ సహాయాన్ని కూడా తీసుకోండి. పోలీసులు కంప్లైంట్ చేయండి. మొత్తానికైతే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. లేకపోతే వాళ్ళ వల్ల నీకు, నీ కుటుంబానికి, ఈ దేశానికే ప్రమాదం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పరిస్థితి చేయి దాటిపోయేట్టుగా ఉండాలి. ఏం చేయాలనేది మన చేతల్లోనే ఉండాలి. అది విషయం అయితే. జై శ్రీరామ్, జై హింద్.